హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ అయితే చాలా స్పెషల్. మన బోనాల్ ఫెస్టివల్ హైదరాబాద్ అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. సో ఇవాళ నేనైతే వరంగల్ నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేస్తున్న ఆ జర్నీని అయితే మీకు చూపిస్తా. ఆ ఫెస్టివల్ వైబ్స్ అన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటా. నేనైతే ఈ ఇంట్రో ఇంకా ఈ వీడియోకి అవుట్రో మాత్రం చాలా లేట్గా షూట్ చేస్తున్నా. మర్చిపోయా అసలు ఇంట్రో ఇంకా అవుట్రో షూట్ చేయడం. సో మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ అయితే మొత్తం బీరోల్స్ అయితే ఉంటాయి. బీరోల్స్ అంటే ఏమి జస్ట్ మన ఫేస్ ఉండదు, అందులో జస్ట్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వ్లాగ్లో నేను మాత్రం వాయిస్ ఓవర్ ఇస్తా. లెట్స్ గో. మార్నింగ్ నేనైతే 10 o'clock అయితే స్టార్ట్ అయిపోయా. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వస్తుంటే మనకి దారిలో ఎన్ఐటి వరంగా అయితే కనిపించింది. ఇదైతే ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూట్, చాలామందికి డ్రీమ్ ప్లేస్ కూడా. నెక్స్ట్ మనకు ముందు కనిపించే బ్రిడ్జ్ అయితే దీన్ని ఫాతిమా బ్రిడ్జ్ అంటారు. ఈ బ్రిడ్జ్ అయితే ఓల్డ్ వన్. 5 years నుంచి అయితే న్యూ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఈ బ్రిడ్జ్ తొందరగా అయిపోవాలని ఏదో కోరుకుంటున్నా. ఈ బ్రిడ్జ్ అయితే నేను చాలా యాక్సిడెంట్ చూశాను. జస్ట్ నా నుంచి చిన్న స్మాల్ సజెషన్, హెల్మెట్ మాత్రం పక్కా పెట్టుకోండి. మీరు బైక్ తీసుకొని బయటికి వచ్చినప్పుడు మాత్రం సేఫ్టీ ఇంపార్టెంట్. సో డ్రైవ్ కేర్ఫుల్లీ. ఫైనల్లీ కాల్బేట్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. మీకు ఈ ఎంట్రన్స్లో కనిపించేదే ఓల్డ్ స్టైల్ ట్రైన్. నాకు ఈ ట్రైన్ జర్నీస్ అంటే అందుకే అసలు నచ్చదు. ట్రైన్ స్టార్ట్ అయ్యే 30 minutes అవుతుంది, అప్పుడే గన్పూర్లో హాల్ట్ అయింది. వేరే ఇంకేదో ఎక్స్ప్రెస్ వస్తుంది అనుకుంటా, నాకు తెలిసి ఇంకే క్రాసింగ్లో పెట్టింది. నేను ట్రైన్ అయితే వెళ్ళి స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కొంచెం టైం తర్వాత అయితే మనకు ఒక సీట్ అయితే దొరికింది. బట్ నాకు ఎప్పుడు ఈ డోర్ దగ్గర నిలబడడం అంటేనే ఇష్టం. ఎందుకంటే ఫ్రెష్ చల్లని గాలి వస్తుంది, మంచిగా గ్రీనరీ కూడా కనపడుతుంది. మీరు మాత్రం ట్రై చేయకండి, చాలా రిస్క్. మనకు కొంచెం హీట్ ఎక్కువ కాబట్టి ఇలాంటి ట్రై చేస్తూ ఉంటాం. మన జర్నీలో న్యూ స్టేషన్ ఆలేరు అయితే వచ్చేసింది. నేను యూజువల్లీ బైక్లో ట్రావెల్ చేస్తాను హైదరాబాద్కి. బైక్ మీద వచ్చినప్పుడు మాత్రం పక్కా 5 to 10 minutes వాటర్ బ్రేక్ తీసుకొని లైట్గా ఇట్లా మన బాడీని అయితే స్ట్రెచ్ చేసుకుంటాను. నేను ట్రైన్లో అయితే అలాంటి ఏం అవసరం లేదు. బట్ స్టిల్ నాకైతే బైక్ మీద వెళ్ళడం అంటేనే ఇష్టం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఫ్రెండ్ గాడు అయితే వచ్చాడు మనల్ని పికప్ చేసుకోవడానికి. డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం. నైట్ టైం బోయినపల్లి సైడ్ వెళ్తుంటే మన ముందైతే ఒక మెర్సిడీస్ వెళ్తుంది. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇదైతే ఒక డ్రీమ్ కార్. నాకు కూడా సేమ్ డ్రీమ్. డెఫినెట్లీ వన్ డే అయితే పక్కా అచీవ్ చేయాలి. సో గైస్, ఇప్పుడే జల్దీ మన కిందున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అందరికి రీచ్ అవుతుంది. ఈ మంత్ ఎండ్లోపు అయితే మనం 1K సబ్స్క్రైబ్స్ కొట్టేయాలి. సో లెట్స్ డూ. ఈ ట్రాఫిక్లో మెల్లగా వచ్చేసరికి లేట్ అయితే అయిపోయింది. మనం వచ్చేసరికి ఆల్రెడీ డీజే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. డీజే దగ్గరికి అయితే మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. కొంచెం ముందుకు వెళ్ళి అలా రైడ్ తీసుకుంటే కనబడుతుంది. ఒక సైడ్ హెవీ సౌండ్, ఇంకో సైడ్ ఫుల్ లైట్స్. బోయినపల్లి డీజే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. అందరూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ మర్ఫాక్ అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. లైవ్ లో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. మన దోస్తుగాడు పూతరాజుతో ఫోటో దిగినట్టు లేదు చూస్తా అంటే. వాడే అందరినీ కొట్టించినట్టు ఉంది. కానీ మనోడు ఫింగర్స్ పాయింట్ చేసేది మాత్రం పూతరాజుకి చెప్తున్నాడు ఇంకా కెమెరాని చూడమని. నేను కూడా ఒక ఫోటో అయితే దిగినా, కానీ అయితే బ్లర్ అయింది. నైట్ 12 నుంచి 1:30 వరకు తిరిగిన ఫెస్టివల్ కదా. రోడ్స్ అన్ని ఫుల్ జోష్లో ఉన్నాయి. అంతా తిరిగి గట్టి ఆకలి తీసింది. రోడ్ సైడ్ బ్రెడ్ ఆమ్లెట్ షాప్ అయితే కనిపించింది. ముగ్గురం 3 బ్రెడ్ ఆమ్లెట్స్ పెట్టినాం. టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో నైట్ వెళ్ళి పడుకునే వరకు లేట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం లేట్గా లేచాం. అమీర్పేటలో టిఫిన్కి వెళ్తే ఇది ఎక్కడి మాత్రం మావా అనిపించింది. ఆ బ్యానర్లు చూస్తే బ్యానర్ల మధ్యలో బిల్డింగ్లు ఉన్నాయా లేకపోతే బిల్డింగ్ల మధ్యలో బ్యానర్లు ఉన్నాయా అర్థం కాలేదు. బ్యానర్లో చిన్న వర్క్ అయితే ఉంటే అది ఫినిష్ చేసి ఫ్లాట్కి అయితే వెళ్ళాం లైట్గా రెస్ట్ తీసుకుందామని. కొంచెం అటు ఇటు టైం చూసే వరకు 9 అయితే ఉంది. సో ఇంకా డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ తిందామని. ఆఫ్టర్ 10 minutes ఆఫ్ డీప్ డిస్కషన్ మళ్ళీ బిర్యానీకి అయితే వచ్చేసాం. ఫ్రెండ్ గారికి సజెస్ట్ చేశాడు ఇలా సత్యబాబులో బాగుంటుందని. నేనైతే ఎప్పుడు తినలేదు అక్కడ. సో అదే ఫైనల్ చేశాను. మన ఆర్డర్ అయితే మన ముందే ప్యాక్ అవుతుంది. మీరు కూడా చూడండి, క్రేవింగ్స్ అయితే పక్కా డెఫినెట్గా వస్తాయి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నా చూడండి. ఫ్లాట్కి వెళ్తుంటే మిడిల్లో అయితే రైల్వే క్రాసింగ్ అయితే వచ్చింది. ఇప్పుడే తినేసాక బయటకు వచ్చాం తిరుగుదామని. ఇదే సెక్రటరియట్ ఆఫీస్. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. దీనికన్నా ముందు మనకి వేరే ఓల్డ్ ఆఫీస్ అయితే ఉండేది, కానీ అది అయితే ఓల్డ్ అయిపోయిందని 2023లో ఇది న్యూగా ఇనాగ్రేట్ చేశారు. ఈ సెక్రటరియట్ ఆఫీస్ పక్కనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంటుంది. నైట్ టైంలో లైటింగ్తో మాత్రం చాలా బాగుంటుంది. 125 feet హైట్తో బ్రాంజ్తో చేసిన ఈ స్టాచ్యూని కూడా 2023లోనే ఓపెన్ చేశారు. ట్యాంక్ బండ్ మాత్రం నైట్లో మస్ట్ విజిట్ స్పాట్. హుస్సేన్ సాగర్ లేక్లో అయితే వన్ సైడ్ ఇండియన్ ఫ్లాగ్, మిడిల్లో బుద్ధ స్టాచ్యూ, ఇంకొక సైడ్ సెక్రటరియట్ ఆఫీస్ కనిపిస్తుంది.
అన్నీ కలిసి అయితే మాత్రం పర్ఫెక్ట్ నైట్ వ్యూ అసలు. నైట్ ఇంకా అట్లా తిరిగిన తర్వాత సడన్గా వర్షమే స్టార్ట్ అయింది. మూడ్ మాత్రం డిస్టర్బ్ అయినా సరే వెదర్ మాత్రం చాలా కూల్గా ఉండే, బాగుండే. సో ఇంకా ఇట్లానే తడుస్తూ రూమ్కి అయితే వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి అమీర్పేటలో మెట్రో తీసుకొని సికింద్రాబాద్ ఈస్ట్కి అయితే రీచ్ అయ్యాను. మళ్ళీ ట్రైన్ జర్నీ బ్యాక్ టు వరంగల్. రిటర్న్లో ఫార్మ్స్, గ్రీనరీ, వెదర్, ఐకి మాత్రం రిలీఫ్, హార్ట్కి పీస్, పర్ఫెక్ట్ ఎండింగ్ ఫర్ ట్రిప్. గాయ్స్, మన హైదరాబాద్ స్పెషల్ బోనాల్ ఫెస్టివల్ అయితే చూసారుగా. ఆ ట్రైన్ జర్నీస్, ఆ ఫెస్టివల్ వైబ్స్, లేట్ నైట్ ఫుడ్స్, వర్షంలో జరగడం, ఎవ్రీథింగ్ బికమ్ ఏ మెమరీ. నా జర్నీలో మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా చాలా గ్రో అవ్వగలను. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన యూట్యూబ్లో ఒక పార్ట్ అవ్వండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.